నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు జీబీఆర్సీ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఘనంగా శ్రీ సత్యసాయి 100వ జన్మదిన వేడుకలు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే సత్యసాయి బాబా వారి అమృత వాక్కులను ఆయన శిష్యగణం నేడు ఆచరణలోకి తీసుకొస్తోంది. శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా సత్యసాయి సేవా సమితి బ్రాడీపేట రామచంద్రపురం వారు 100 గంటల దివ్య అఖండ నామ సంకీర్తన భజన యజ్ఞాన్ని మే 15వ తేదీ గురువారం నుండి 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించి పరిపూర్ణంగా విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సాయి భక్తులు, భజన బృందాలు నిర్విరామంగా రాత్రులు పగలు సాయి సంకీర్తనలు ఆలాపించారు. 5 రోజుల పాటు బ్రాడీపేట పరిసర ప్రాంతాల్లో ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సత్యసాయి సేవా సంస్థ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల కొండబాబు, రామచంద్రపురం సత్యసాయి సేవా సమితి దంగేరు జోన్ కమిటీ సభ్యులు, కన్వీనర్ కవల సత్యబాబుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ 5 రోజులు ప్రముఖ సింగర్ అక్కిరాజు తనదైన గానామృతంతో సత్యసాయి కీర్తనలతో సాయి భక్తులను పరవశింపచేశారు. చివరి రోజు సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సత్యసాయి బాబా వారి ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బల్లా ప్రసాద్, నిమ్మకాయల నాయుడు, యాగా రాంబాబు, వంగా ఏడుకొండలు, చెరుకూరి రామ్మూర్తి, ఎంఆర్ఎస్ వీరభద్రరావు, చాగంటి ప్రసాద్ తదితర సాయి భక్తులు పాల్గొన్నారు. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की भगवान श्री सत्य साई बाबा ఆయన దివ్యమైన కిరణం ఇక్కడ సోకి రామచంద్రపురంలో అందరి చంద్రులుగా ఈ 100 గంటల భజన ఇది జరిగింది. 5 రోజులు జరిగింది. నేను అనుకున్నాను 5 రోజులు సరిపడదు, 7 రోజులు సప్తాహం చేసే సప్తాహం కూడా చేయగల గనులు వీరంతా కూడా. తర్వాత సప్తాహం తర్వాత ఆకుండా ఆయన దివ్యమైన కృపా కటాక్షాలతో సప్తాహాలు కూడా జరిగే దివ్యమైన క్షేత్రం ఇది. కాబట్టి స్వామికి కృతజ్ఞతాభావాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, స్వామి భజన గురించి మన వర్ధన్ మన జిల్లా అధ్యక్షుల వారు ఇవి చెప్పగానే చాలామంది అలాగే అనుకున్నారు, ఏంటి 100 గంటల భజన సామాన్యమైంది, పెళ్లి కంటే చాలా ఎక్కువ అని అనుకున్నారు. కానీ స్వామి భజన గురించి అందరికీ చాలా విశదీకరించుతూ చెప్తూ వచ్చారు. ఆయన మొట్టమొదటి భక్తులందరినీ భజనతోటే ఆ దగ్గర చేర్చారు స్వామి. అందువల్ల అటువంటి భజన గురించి స్వామి చెప్పింది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ అక్కిరాజు అన్ని ఊర్లోనూ తిరుగుతూ అన్ని చోట్ల భజనలు చేస్తూ ఆయన ఉన్నాడంటే మరి వాళ్ళంతా ఏదో షీల్డ్ ఇప్పుడు భాగ్యలక్ష్మి ముందే చెప్పారు. గీత గీత ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆయన అవతరించి ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాల సందర్భంగా
ఆ శత జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇలా చేస్తూ ఉన్నారు. స్వామి ప్రబోధించిన మానవతా విలువలు, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసా తత్వాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ లోకా సంస్థ సుఖనో భవంతు అని ఆయన ప్రకటించింది అందరికీ కూడా తెలియజేయడమే ఈ శత జయంతి ఉత్సవాల దీని లక్ష్యంగా రథోత్సవాలు, గ్రామోత్సవాలు, మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. స్వామి ప్రేమ అందరికీ కూడా అందించడమే దీని లక్ష్యంగా ఉన్నది. స్వామి ఆయన ఉన్న 86 సంవత్సరాలు కూడా అనేకమైన భక్తులకు లీలలు, మహిమలు, దివ్యమైన ప్రబోధనలు చేస్తూ స్వామి తన ప్రేమ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ వచ్చారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి అలాగే ఉచిత విద్య కూడా ఆయన అందిస్తూ యూనివర్సిటీని కూడా ఆయన ఏర్పాటు చేస్తూ వచ్చారు. అలాగే నీరు లేని చోట రోగాలు బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా నీరుని అందిస్తూ వచ్చారు. మహబూబ్ నగర్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, చెన్నై వీటన్నిటికీ కూడా అలాగా ఆయన ప్రేమను ప్రజలందరికీ కూడా పంచి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలనేది స్వామి దివ్యమైన ఆయన ఆశయం భక్తుల ద్వారా ఈ 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఇది నెరవేరుతున్నది. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనాడు రామచంద్రపురం సమితి రామచంద్రపురం గ్రామంలో 100 గంటలు భజన మరి అద్వితీయంగా నిరాఘాటంగా జరిగింది. ఇది ఈ సమితి సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా మరి అభినందిస్తూ ఉన్నాం. అదే రకంగా స్వామివారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా జూన్ 3, 4, 5, 6 తేదీల్లో స్వామివారి దివ్య రథం మరి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావడం జరుగుతుంది. అదే రకంగా కోనసీమ జిల్లాలో మరి 100 ఐ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అనుగుణంగా 37 క్యాంపులు ఇంతవరకు జరిగినాయి. మిగతావన్నీ కూడా చేసుకోవాలి స్వామి అనుగ్రహంతో. అదే రకంగా 100 గ్రామాల్లో స్వామివారి పల్లకి ఉత్సవాలు, రథోత్సవాలు నిర్వహించుకోవాలని మరి ఈ స్వామివారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్ణయించడం జరిగింది. ఈ రకంగా స్వామి శత జయంతి ఉత్సవాల అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో జరుగుతూ ఉన్నాయి. సాయిరామ్.